ప్రస్తుతం తమిళనాట విజయ్ క్రేజ్ ముందు ఏ కథానాయకుడు నిలబడే అవకాశం లేదనేది ట్రేడ్ వర్గాల టాక్. విజయ్ సినిమాలు బిజినెస్ పరంగా వందల కోట్లు కొల్లగొడుతుంటాయి. విజయం అపజయాలతో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. పారితోషికం పరంగాను విజయ్ తమిళనాట అగ్రపథాన దూసుకుపోతున్నాడు. త్వరలో పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీ కాబోతున్న దళపతి విజయ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ది గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఈ మూవీకి ఫుల్ ఫామ్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ తారాగణంతో ది గోట్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఈ రివ్యూలో చూద్దాం. 2008లో కెన్యాలో కథ ప్రారంభమవుతుంది. అక్కడ ఓమర్ మరియు రాజీవ్ మేనన్ నేతృత్వంలోని టెర్రరిస్టుల బృందం నుండి దొంగిలించబడిన యురేనియంను ప్రత్యేక యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకుంది. గాంధీ మరియు అతని టీం సభ్యులు కమ్ ఫ్రెండ్స్ కళ్యాణ్, సునీల్, శ్యామ్ భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీ తనకు ఒక మిషన్ అప్పగించబడినప్పుడు భార్య అను, కుమారుడిని సంతోషంగా ఉంచడానికి వారిని థాయిలాండ్ కు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ గాంధీ అతని కుటుంబంపై ఒక ముఠా దాడి చేస్తుంది. అను ఆసుపత్రిలో చేరుతుంది. కుమారుడు కిడ్నాప్ చేయబడి చంపబడతాడు. దీంతో గాంధీ జీవితం విషాదకరమైన మలుపు తిరుగుతుంది. తీవ్ర ఒత్తిడికి గురైన గాంధీ ఎస్ఏటిఎస్ ని విడిచిపెట్టాలని నిర్ణయించుకొని చెన్నైలోని ఇమిగ్రేషన్ అధికారిగా స్థిరపడతాడు. అయినప్పటికీ ఒక మిషన్ లో భాగంగా గాంధీ మాస్కోకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ గాంధీకి జీవన్ కనిపిస్తాడు. తనలాగే ఉన్న జీవన్తో విజయ్ బంధం ఏంటి, ఆ తర్వాత గాంధీ జీవన్ మధ్య ఏం జరిగింది అనేదే మిగతా కథ. ది గోట్ ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఒకవైపు ప్రపంచాన్ని చుట్టేస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్ హాస్యాన్ని మేళవించి వెంకట్ ప్రభు తీర్చిదిద్దిన హై వోల్టేజ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. విజయ్ స్టార్డమ్ ను బేస్ చేసుకుని ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ అందించేందుకు వెంకట్ ప్రభు రాసుకున్నదే ఈ కథ. అయితే ఈ విషయంలో వెంకట్ ప్రభు సగం వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. 183 నిమిషాల లాంగ్ డ్యూరియేషన్ తో ది గోట్ రూపొందింది. మొదటి సగం విషయానికి వస్తే ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషనల్ డెప్త్ బాగా హ్యాండిల్ చేసినప్పటికీ అంతర్జాతీయ లొకేషన్స్ లో సెట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు సాదా సీదాగానే అనిపిస్తాయి. కెన్యా, థాయిలాండ్, మాస్కోలలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు పిక్చరైజేషన్ పరంగా బాగున్నాయి. అయితే సినిమా మొత్తానికి బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో ఆ యాక్షన్ ఘట్టాలన్నీ సాదా సీదాగా అనిపిస్తాయి. విరామం తర్వాతే అసలు కథ మొదలవుతోంది. అక్కడి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. విజయ్ పోషించిన గాంధీ పాత్ర చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. యంగ్ విజయ్ గా జీవన్ పాత్రను డి ఏజింగ్ తో సృష్టించడంతో ప్రేక్షకులు ఆ రోల్ కి కనెక్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. ది గోట్ సినిమాలోని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఫైట్స్ లో యంగ్ విజయ్, ఓల్డ్ విజయ్ మధ్య చిన్న ఫైట్ సీన్ ఆకట్టుకుంది. ఆ తర్వాత రష్యాలో చేజింగ్ సీక్వెన్స్ కి సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి. స్టైలిష్ గా డిజైన్ చేసిన రైలు పోరాటం కూడా బాగుంది. రన్ టైం కూడా ఎక్కువగా ఉండటంతో సినిమా అక్కడక్కడ బోర్ కలుగుతున్న ఫీలింగ్ వస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో విజయ్ ట్రేడ్ మార్క్ మేనరిజమ్స్, యాక్షన్, డాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇక 2 పాత్రల్లోనూ విజయ్ తనదైన మార్కు చూపించాడు. భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, పార్వతి నాయర్, వైభవ్, యోగిబాబు, ప్రేమ్జీ అమరన్ వంటి వారికి తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది. అయినా వారి పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే వెంకట్ ప్రభు తర్వాత ఈ మూవీకి తన సంగీతం, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు యువన్ శంకర్ రాజా. వెంకట్ ప్రభు పెదనాన్న కొడుకైన యువన్ శంకర్ రాజా తన సోదరుడి చిత్రాలకు సంగీత పరంగా ఎంతో ప్రత్యేకతను చూపిస్తాడు. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తన బీజిఎంతో విజయ్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కొన్ని చోట్ల ట్రిమ్ చేయాల్సిందే. ఓవరాల్ గా ది గోట్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ లో ఉన్నాయి. చివరిగా మొత్తంగా ది గోట్ దళపతి విజయ్ అభిమానులకు ఓ మాస్ ట్రీట్ అని చెప్పొచ్చు. సాధారణ సినీ ప్రేక్షకులు మాత్రం ఇదొక రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది.